బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం రూరల్ గామన్ బ్రిడ్జిపై ఒక్కసారిగా ఒక ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒక యువతి స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బోల్తా పడిన బస్సును మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తెల్లవారుజామున ఉదయం ప్రమాదాలకు గురి కావడమో బోల్తా పడడమో జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం డ్రైవర్ నిద్రతో ఉండటం, అతివేగం కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఒక మహిళ స్పాట్లోనే చనిపోయారు. అది స్లీపర్ కమ్ సీటింగ్ బస్. అది ఒక్కసారిగా బస్సు తిరగబడిపోవడంతో లోపల ఉన్న వాళ్ళంతా పెద్ద కుదుపుకులోనే ఒకరిపైన ఒకరు పడిపోయారు. చాలామందికి కాళ్ళు చేతులు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. చూడండి ఒక్కసారి. రైట్ సైడ్ అంతా కూడా సీటింగ్ ఉంది. ఆ మిగిలిన రైట్ సైడ్ సీటింగ్ పైన బెడ్స్ ఉన్నాయి, స్లీపర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా స్లీపర్గా ఆ బస్సును ఆల్టర్ చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గామన్ బ్రిడ్జ్పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఈ బస్సు బోల్తా పడిపోవడంతో లోపల ఉన్న వాళ్ళంతా ఒకరిపైన ఒకరు పడిపోయారు. ఆ సమయంలో కూర్చున్న వాళ్ళు వెళ్ళి ఎదురుగా ఉన్న సీట్లకు తాకడంతో వాళ్ళ తలకు కూడా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వాళ్ళందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటీవలి కాలంలో తరచూ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో 28 మందికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వాళ్ళంతా ఎక్కువ మంది, అందులో మహిళలు కూడా ఉన్నారు. 25 సంవత్సరాల లోపు విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. క్రేన్ సాయంతో ఆ బస్సును పక్కకు తీసి విద్యార్థులను రక్షించారు పోలీసులు వచ్చేంత వరకు గంట పాటు గాయాలతో బస్సులోని విద్యార్థులు నరకయాతన అనుభవించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో హైవేల పక్కన మద్యం విచ్చలవిడిగా అందుబాటులో ఉంటుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. హైవేల పక్కన మద్యం విచ్చలవిడిగా అందుబాటులో ఉండటం, అలాగే బస్సు బయలుదేరేటప్పుడే వాళ్ళు మద్యం బాటిల్స్ కొనుక్కుని డ్రైవర్ తన సీటు దగ్గర పెట్టుకుని మార్గ మధ్యంలో ఎక్కడో ఒక చోట ప్రయాణికులకు తెలియకుండా ఆ మద్యాన్ని సేవించడం, తద్వారా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు గాయపడిన వారిని తీసుకుని వెళ్ళి అక్కడ చికిత్స అందిస్తున్నారు. గామన్ బ్రిడ్జ్పై ఒక్కసారికి ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ సామాన్లన్నీ కూడా చల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. క్రేన్ సాయంతో బస్సును యథాస్థానానికి తీసుకొచ్చి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యం ఒక్కసారి అక్కడ ఆడియో విందాం. ఈ ప్రమాదంలో బస్సు ప్రమాదానికి గురైన చోట ఉన్న హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా లోపల ఉన్న సీట్లు ఎలా ఊడిపోయాయో, లోపల ఉన్న సామాన్లన్నీ ఎలా రోడ్డు పైన చెల్లాచెదురైపోయాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ రాజమండ్రి జీజీహెచ్కు తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది. అందులో 25 సంవత్సరాల లోపు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి 1 గంట సమయంలో బోల్తా పడిన బస్సును యథాస్థానానికి తీసుకుని వచ్చి ఆ బస్సు కింద నలిగిపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించారు. అప్పటికే చాలామంది ఆ క్రేన్ సాయంతో ఆ బస్సును యథాస్థానానికి తేవటానికి సుమారు చాలా గంటకు పైగా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడికి అధికారులు చేరుకునేంత వరకు కూడా బస్సులోనే నరకయాతన అనుభవించారు అందులో ఉన్న వాళ్ళు. మరణించిన మహిళ కూడా విశాఖకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరణించిన మహిళను హోమినిగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆమె తల ముండం వేరై నుజ్జు అయిపోయినట్టుగా చెబుతున్నారు. అక్కడ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్ళి విశాఖకు తిరిగి వస్తుంది ఆమె. ఈ బస్సు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రాంగ్ రూట్లోకి అక్కడ కొంత బ్రిడ్జ్ వర్క్ అది జరుగుతోంది. దాంతో రాంగ్ రూట్లోకి మళ్లించాల్సి వచ్చింది. దీంతో రాంగ్ రూట్లోకి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఒక వెహికల్ని తప్పించబోయి ఈ ప్రమాదం
బారిన పడినట్టుగా తెలుస్తోంది. ఘటనతో గామన్ బ్రిడ్జ్ ఇరువైపులా కూడా సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ ఎటు చూసినా కూడా ఆ క్షతగాత్రుల రోదనలతోనే నిండిపోయింది. అర్ధరాత్రి క్షతగాత్రుల రోదనలు, ఎవరూ కూడా బస్సు దగ్గరికి సుమారు గంట పాటు రాలేదు. వాళ్ళంతా బస్సులో నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఒక్కసారిగా వాళ్ళందరూ పడుకుని ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఆ పడుకునున్న సమయంలో పెద్ద కుదుపుతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకరిపైన ఒకరు పడిపోయారు. ఒక మహిళ చనిపోయింది. ఎంతోమంది ఆ లోపల ఉన్న ఆ బస్సు సీట్ల కింద, ఆ ఊసల కింద ఇరుక్కుపోయి ఉన్నారు. గంట తర్వాత అధికారులు వచ్చి క్రేన్ సాయంతో బస్సును యథాస్థానానికి తీసుకొచ్చి లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ప్రమాదానికి కారణం అతివేగం, ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని తప్పించిపోయి ప్రమాదానికి గురైంది బస్సు అని చెప్తున్నారు. అలాగే గాయపడిన వారి సంగతి ఏంటి? గాయపడిన వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? రోహిత్, ఈ ఉదయకర సంఘటనగా చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క ట్రావెల్ బస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది. ఈ యొక్క రాత్రి 1 గంట సమయంలో సరిగ్గా రాజమండ్రి రూరల్ కాతేరు కామన్ బ్రిడ్జి సమీపంలోనే వచ్చేసరికి ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడి అక్కడ మొత్తం బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ముఖ్యంగా 28 వరకు కూడా గాయాలవి. అందులో ఘటనా స్థలంలోనే 28 ఏళ్ల ఒక యువత అయితే అక్కడెక్కడే స్పాట్ లోనే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ రాత్రి 1 గంటన్నర సమయంలో జరగడంతోనే ఈ నేపథ్యంలో పోలీసులకైతే సమాచారం ఆలస్యంగా వచ్చింది. ఎందుకంటే గంట పాటు అక్కడ మృతులు ఏదైతే అక్కడ సంఘటన ప్రమాదం జరిగినటువంటి సంఘటన ప్రదేశంలోనే మొత్తం క్షతగాత్రులందరూ కూడా అక్కడ అందరూ కూడా బాధతోనే అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అంటే అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పోలీసులు అక్కడ కూడా చేరుకుని గాయపడిన ప్రతి ఒక్క అందరినీ కూడా మొత్తం 5 అంబులెన్స్ లో కూడా అక్కడ చేరుకున్న జరిగింది. అక్కడ నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే గాయపడిన వారిని ఉటాబట్టిన అయితే తరలించారు. అందులో బస్సు కింద అయితే కొంతమంది ఇరుక్కుపోయారు. బస్సుకి అలాగే రోడ్డు గ్యాప్ మధ్యలో కూడా కొంతమంది ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. గంట పాటు రోడ్డు అందులోనే బస్సు కింద భాగంలోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ట్రైన్ వచ్చి బస్సును లేపిన సమయంలోనే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రాణాలతో సురక్షితంగా బయటపడినప్పటికీ మరో 3 పరిస్థితులు అయితే విషమంగా ఉంది. వాళ్ళనైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మళ్ళీ వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంటుంటేనే కాకినాడ జీజీహెచ్ కి అయితే తరలించారు. అందులో ప్రకాష్ డ్రైవర్ మద్యాన్ని సేవించి ఉన్నాడా? సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడా? అంటే మనకి విశాఖపట్నం నుంచి అయితే మనకి అన్నవరం వచ్చింది. అన్నవరంలో బస్సు కావేరీ ట్రావెల్ బస్సు ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి అన్నవరంలో కూడా భోజనం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్ అయితే క్లీనర్ కి బస్సు ఇచ్చినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అందులో ఆ బస్సు క్లీనర్ మద్యం మైకంలో ఉన్నారన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అంటే ఈ సమయంలోనే అక్కడ గ్రామీణ బ్రిడ్జి వద్ద అయితే నిర్మాణ పనులు కూడా చేస్తున్నాయి. ఈ సమయంలోనే అక్కడ రోడ్డు అవగాహన లేక ఒక్కసారిగా అతి వేగంగా వెళ్ళి ఈ యొక్క బస్సు అయితే అక్కడ వేరే వెహికల్ ని తప్పించబోయి ఒక్కసారిగా పల్టీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రమాదం అయితే సంభవించింది. అంటే మధ్య మత్తులో ఉన్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. అంటే ఈ యొక్క ప్రమాదం తరచూ ఈ విధంగానే మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువ గురవుతున్నాయి. కానీ బస్సు ఈ యొక్క ట్రావెల్ బస్సులపై ఎక్కువ నిఘా అయితే కొరవడిందని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే తరచూ ఈ యొక్క ప్రమాదాలు ఈ విధంగానే జరుగుతున్నాయి. అలా మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేస్తున్నారనేది కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో 28 ఏళ్ల కళ్యాణి, విశాఖపట్నానికి చెందినటువంటి కళ్యాణి హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ లో ఎంట్రీ నిమిత్తం వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అవైతే ఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మిగిలిన 3 అయితే తీవ్ర గాయాలయ్యాయి. అందులో కోటేశ్వరరావు అలాగే తల్లి ధనలక్ష్మితో పాటు రేణుక, మొత్తం ఆ 3 అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రిలో రాత్రి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పరిస్థితి విషమంగా ఉంటే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అందులో మొత్తంగా చూసుకుంటే మరొక తేజస్విని అనే ఆమెనైతే ఆ కిమ్స్ కి తరలించారు. అలాగే దీక్షిత అనే యువతను కూడా కిమ్స్ కూడా తరలించారు. మొత్తం మీద చూసుకుంటే 5 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా ఉంది. మిగిలిన వారందరూ కూడా 18 మంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అలాగే మనకి మొత్తం వీళ్ళంతా కూడా యువకుల మొత్తం 28 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మొత్తం ఎక్కువ మంది యువకులే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఏదైతే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువతలుగా అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా దీనిపై సంఘటన
స్థలానికి రాత్రి ఎస్పీ వెళ్ళడం జరిగింది. సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రోహిత్. కానీ చనిపోయిన మహిళ ఇంటర్వ్యూకి వెళ్తోంది వైజాగ్ నుంచి అని చెప్తున్నారు. వైజాగ్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్న సమయంలో ప్రమాదంలో తలా ముండం కూడా వేరైపోయిందని చెప్తున్నారు. దీని గురించి మీ దగ్గర సమాచారం ఏంటి? విశాఖపట్నం చెందినటువంటి ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతానికి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. హైదరాబాద్ లో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన నేపథ్యంలోనే ఈ యొక్క కావేరీ బస్సులోనే బయలుదేరింది. ముఖ్యంగా ఈ ప్రయాణికులు విశాఖపట్నం నుంచి అన్నవరం కూడా కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. విశాఖ అన్నవరం వాసులే ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ యొక్క కళ్యాణి కూడా విశాఖపట్నంలోనే ఎక్కింది. ఆమె ఆ స్లీపర్ బస్ కావడంతో అందులో అందరూ కూడా 1:30 సమయం సమిగ్గా ఆ సమయంలో అందరూ కూడా నిద్రమత్తులో కూడా కొంతమంది ఉన్నారు. ఈ సమయంలోనే ప్రమాదం జరగడంతోనే ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో గంట పాటు ఆ యొక్క బస్సులోనే కొంతమంది ఆ క్షతగాత్రులు అక్కడ ఉండిపోయారు. బస్సు కుందే కొంతమంది క్షతగాత్రులు ఉండిపోయారు. అందులో కళ్యాణి అనే యువతి మృతదేహం మాత్రం గుర్తించే విధంగా అలాగే తల ముండెం కూడా వేరైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎదర భాగంలో ఉండడంతోనే మరింత ఎక్కువగా గాయాలైనట్టుగా తెలుస్తుంది రోహిత్. ఏదేమైనా దీనిపై పోలీసులు అయితే ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు సంఘటన స్థలంలో బస్సును కూడా మొత్తం అన్ని కూడా బయటకు తీసి రోడ్డు పక్కకి అయితే పెట్టి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సంఘటనలో మొత్తం ఎవరైతే కందులు దుర్గేష్ కూడా దీనిపై స్పందించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ ప్రభుత్వ కొంతమంది తరలించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బొత్స సోదరు కూడా సంఘటన స్థలానికి మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి రాబోతున్నారు రోహిత్. రైట్ ప్రకాష్, రాజమండ్రిలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం తరచుగా ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ బస్సు ప్రమాదం కూడా డ్రైవర్ తాగి ఉండటం కారణంగా జరిగింది అని చెప్తున్నారు. అలాగే అక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ సమయంలో దారిని మళ్లించాల్సి వచ్చింది కాబట్టి రాంగ్ రూట్లోకి బస్సు రావాల్సి వచ్చింది. ఎదురుగా ఆ సమయంలో మరో వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ని తప్పించబోయి వేగంగా ఉన్న బస్సు ఈ ప్రమాదానికి గురైందని చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి హైదరాబాద్కి బయలుదేరింది ఆ బస్సు. ఎక్కువగా ఇందులో గాయపడిన వాళ్ళంతా 25 సంవత్సరాల లోపు విద్యార్థులే అని చెప్తున్నారు. ఒకసారిగా అదుపు తప్పిన బస్సు బోల్తా పడిపోయింది. దాంతో బస్సు లోపల అప్పటికే నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. హాహాకారాలు చేస్తున్నారు. వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేదు. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. తలలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్కు వెళుతున్న ఒక యువతి మరణించింది. ఆ యువతి తల ముండం వేరైనట్టుగా చెప్తుంది. స్పాట్లోనే ఆమె మరణించింది. ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 28 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జీజీహెచ్కి తరలించారు. వీళ్ళలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అంతా 25 సంవత్సరాల లోపు వాళ్ళే అని చెప్తున్నారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసి విద్యార్థులను రక్షించారు పోలీసులు వచ్చేంత వరకు సుమారు గంట పాటు గాయాలతో బస్సులోనే నరకయాతన పడ్డారు విద్యార్థులు. ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏలూరు మురళీకృష్ణారెడ్డి, వేలూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా.